ఈరోజు అటవీ శాఖ అధికారులతో పాటు పోలీస్ అధికారులతో పాటు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డివిజనల్ ఆఫీసర్స్ అదేవిధంగా మన ఎస్ఐ మోహన్ కృష్ణ గారు, మన వైల్డ్ లైఫ్ వార్డెన్ మొహమ్మద్ జమీల్ అహ్మద్ గారు, వైల్డ్ లైఫ్ సర్వీసెస్కి సంబంధించిన వార్డెన్, ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ అయ్యూబ్ గారు, కృష్ణ, అదేవిధంగా మన కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనేయులు ముదిరాజు గారు, మన సిద్ధాంతి పారసాద్ పంతులు గారు, ఇంకా ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు, హనుమంతు ముదిరాజు గారు, ఇంకా రామకృష్ణ రెడ్డి గారు, నారాయణ గారు, భరత్ గారు, ఇంకా వెంకటేష్ గారు, నాగవర్ధన్ గారు, మైపాల్ గారు, ఎజాజ్ గారు, ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారితో పాటు పత్రికా మిత్రులు, ఇంకా పుర ప్రముఖులు. దసరా పండుగ నిన్ననే అయింది కాబట్టి కొంతమంది కలవడానికి కూడా వివిధ గ్రామాల నుంచి కూడా విచ్చేసినటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన ముందున్నటువంటి మహిళ జస్ట్ ఒక 25 రోజుల క్రితం మా ఇంటి పక్కనే నారాయణపూర్ గ్రామానికి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ గ్రామంలో తన భర్త గొల్ల నరసింహులు అని మంచి వ్యవసాయదారుడు, కేవలం 3-4 ఎకరాలు, 2 ఎకరాలు ఉందమ్మా భూమి, 1 గుంటె తక్కువ 2 ఎకరాల భూమి ఉంది. ఏం పేరు నీ పేరు? శ్యామలమ్మ. శ్యామలమ్మ, 2 కొడుకులు ఉన్నారు. అయితే అతను పాపం ఆ ఉన్న 1 గుంటె దక్క 2 ఎకరాల్లో కూడా ఏం చేసిందంటే పాపం తను మొక్కజొన్న సగం వేసిండు, సగం పత్తి వేసిండు. అయితే మొక్కజొన్న పంట ఎక్కడైతే ఉందో అక్కడ కరెంటు వైర్లతో ఏమైనా అడవి పందులు వస్తే అవి చచ్చిపోయేటట్టుగా, షాక్ కొట్టి చచ్చిపోయేటట్టుగా పెట్టాడు. పొరపాటున అది ఏమైంది, గాలి వానలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, అది కాస్త తెగి పత్తి చేనులో పడ్డది. అయితే పత్తి చేనులో కరెంట్ షాక్ వచ్చిన వైర్ పడ్డదని తెలియదు. బాబు తెలియక నడుచుకుంటూ పోయింది, అడిపోయాడు. కొట్టేకలో షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. 2 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు భార్య చాలా ఇబ్బందులు ఉంది, పిల్లల్ని పెంచాలి, చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలి, దిక్కుతోచని పరిస్థితి లోపల శ్యామలమ్మ ఈరోజు మన ముందున్నది. అయితే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను ఇలాంటి శ్యామలమ్మలు మహిళలు 4 ఉన్నారు. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో జస్ట్ 5-6 నెలల 4 ఒకరేమో పగిడాలి గ్రామం లోపల ఒకరు చనిపోయారు. అదేంటంటే ఒక చేనుకు పెడితే పక్క చేను అసలు చూడకుండా వచ్చి ఆ చేను మీద చేసి వేసాకలా కరెంట్ షాక్ కొడితే మా విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ మందాబాద్ పక్కనే ధర్మాపూర్ లేదు, ధర్మాపూర్లో కూడా మందాబాద్ మండల్, అది వెనకడికి దానికి ఆమ్లెట్ ఉండదు అంతేనా, వెనకడికి మందాబాద్ వెనకనే ఉంటుంది. ఆడ కూడా అంతే, ఆడ కూడా ఒక వ్యక్తి కంచెకు కరెంటు కనెక్షన్ ఇస్తే పక్క చేను చూసుకోకుండా వచ్చి టచ్ చేసాడు, షాక్ కొట్టి తెచ్చుకోవచ్చు. అయితే ఎన్ని విధాల ఇబ్బందులు ఉన్నాయంటే, ఒకటేమో కుటుంబం ఇబ్బందుల పాలైపోతుంది, పిల్లలు అనాథలైపోతున్నారు. ఆ ఉన్న భూమి కూడా ఇప్పుడు ఆమెకు ఉన్నదే 1 గుంటె దాకా 2 ఎకరాలు, వాళ్ళకు కూడా అంతే పరిస్థితి. అయితే చనిపోయిన కుటుంబం ఏం చేస్తుందంటే వాళ్ళ శవాన్ని తీసుకొచ్చి ఎవరైతే కరెంటు పెట్టిలో అడవి పందుల నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ ఇంటి మళ్ళీ తీసుకొచ్చి శవం పెడుతున్నారు. పెట్టి పెద్ద మనుషులను తీసుకొస్తున్నారు, పంచాయతీ పెడుతున్నారు, రుణాలు పెట్టి 1 ఎకరా రాపించుకుంటున్నారు. ఎందుకంటే ఇల్లీగల్గా ఈ కరెంటు వైర్ పెట్టినావు కాబట్టి నీకు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తాం, నువ్వు ఎకరా రాసి అంటే పాపం భయపడి ఎకరా రాసి ఇచ్చేస్తుంది. తెలియని పొరపాటుకు ఎకరా భూమి పోతుంది. ఈ రోజు రేపు మన దగ్గర ఎకరా అంటే
30-40 లక్షల నుంచి 70-80 లక్షల వరకు కూడా ఎక్కడ భూమి ఉంది. ఇదంతా కూడా ఏంటంటే మన గ్రామాల లోపల నిరక్షరాస్యత లేక, చట్టం పైన అవగాహన లేక, ఎవరికి ఎట్లా వచ్చింది వాళ్ళు చేసేస్తున్నారు అన్నమాట. ఎవరికి ఎట్లా వస్తే ఆ విధంగా చేసేసుకుంటున్నారు. ఏదైనా ఇబ్బంది అయితేనే ఇవన్నీ మన దృష్టికి వస్తున్నాయి, లేకపోతే ఇవి రావు, ఎవరు పట్టించుకోరు. నేను దీన్ని కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు చెప్పినాడు, దీనిపైన సమగ్రమైనటువంటి రూల్స్ ఉన్నాయి. మీరు మన జిల్లా డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్ మంచి ఆఫీసర్, మీరు ఆయనకు చెప్పి మొత్తం మీరు టామ్ చేయించండి. ప్రతి గ్రామ పంచాయతీకి టామ్ చేయించండి. ప్రతి గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఎలక్షన్స్ జరగలేదు ఇంకా కాబట్టి అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ ఒక లెటర్ ఇవ్వాలి. ఇది లెటర్ ప్రొఫార్మా. ఈ లెటర్ ప్రొఫార్మాని కూడా గ్రామ పంచాయతీ గ్రూప్స్ ఉన్నాయి మాకు, ఆ గ్రూప్స్ అన్నింటిలో కూడా మేము పెట్టేసినాం ఈ ప్రొఫార్మా. ఇది ఎవరు ఫిలప్ చేయాలంటే రైతు ఫిలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామలమ్మ పొలం, శ్యామలమ్మ భర్త కనుక ఇది సంతకం చేసి, స్పెషల్ ఆఫీసర్ ఎవరంటే అక్కడ మన తహసీల్దార్ గారికి ఇవ్వాలి. తహసీల్దార్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా రెండో పేజీ మీద సంతకం చేసి, ఇంకొక పేజీ ఉంది ఇక్కడ, ఈ పేజీ మీద సంతకం చేసి మన ఫారెస్ట్ ఆఫీస్ ఇక్కడే ఉన్నది, మన ఎండి పక్కనే ఫారెస్ట్ ఆఫీస్ ఉంది. మన వాజిద్ అని మంచి ఆఫీసర్ ఉన్నాడు, ఆయన సిబ్బంది ఆఫీసర్స్ అంతా ఉన్నారు ఇక్కడ. ఎవరో ఒకరు ఆఫీస్లో ఉంటారు, మార్నింగ్ నుంచి 10 నుంచి 5 వరకు ఆఫీస్లో ఉంటారు. పోయి ఈ 2 లెటర్స్ ఎవరైతే రైతు ప్లస్ స్పెషల్ ఆఫీసర్, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఎలక్షన్స్ అయినాక సర్పంచ్ ఉంటారు, వాళ్ళు సంతకం చేస్తే చాలు, స్పెషల్ ఆఫీసర్ అవసరం లేదు. వాళ్ళు సంతకం చేసి వాళ్ళకు ఇచ్చేస్తే ఫారెస్ట్ ఆఫీస్లో వాళ్ళు మన జమీల్ గారు షూటర్, వీళ్ళది ఒక 10 మంది టీం ఉంది. సజ్జనార్ గారు తెలుసు, ఆయన కూడా షూటర్, ఇప్పుడు మన హైదరాబాద్ సిటీ కమిషనర్. ఇంతకుముందు ఒకసారి పేపర్లో కూడా వచ్చేది, మీరు చూసి ఉండొచ్చు. అట్లా మా జమీల్ భాయ్ కూడా షూటర్ అన్నమాట. సో వేట అన్నది మన పరిగిలో కూడా ఈ రోజు రాత్రి నుంచి స్టార్ట్ చేస్తుండ్రు ఈ వేట. కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ అడవి పందులు ఎక్కడైనా కనబడితే మీరు వెంటనే ఈ యొక్క లెటర్స్ ప్రొఫార్మాస్ పెట్టిన ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, నెట్ నుంచి చేసుకొని ఈ పేపర్ వర్క్ నేనైతే చెప్పినో ప్రస్తుతం అయితే మన స్పెషల్ ఆఫీసర్, ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పంచాయత్ సెక్రటరీ కూడా స్టాంప్ వేయాలంట, అది కూడా సంతకం ఆమె కూడా చేయాలని చెప్తున్నారు. దీనికి మొత్తం జీవోలు ఉన్నాయి, ఇది చట్టబద్ధమైంది అన్నమాట. ఈ చట్టబద్ధమైన దాన్ని చేస్తేనే మన ఎస్ఐ గారు ఏమన్నాడు, ఈ విధంగా చేస్తే ఏమన్నాడు. కానీ ఎవరైనా వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నా, వాళ్ళు చనిపోయినా, అవతల పక్క వాళ్ళు చనిపోయినా, ఎవరు చనిపోయినా సరే మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంది దీనిపైన. ఎందుకంటే ఇవి ఈ మధ్యకాలంలో మన కాన్స్టిట్యున్సీలో దగ్గర 4 అయినాయి. పూడూరు మండలం కూడా ఒకటి ఈ మధ్యకాలంలో, మేడికొండ దగ్గర కూడా, చాకల్పల్లి దగ్గర కూడా ఒకటి అయిందంట. ఈ విధంగా 5 అయినాయి మన కాన్స్టిట్యున్సీ. ఈ విధంగా ఇది చాలా డేంజర్. ఒక కుటుంబం పూర్తిగా అనాథ పాలవుతుందంటే దీని సీరియస్నెస్ ఏంది అనేది మనం అందరం కూడా సభ్య సమాజంలో కూడా చదువుకున్న వాళ్ళం కాబట్టి పత్రికా మిత్రుల ద్వారా దీన్ని చాలా పెద్ద అక్షరాలతో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని చట్టాలు ఉండి రూల్స్ ఉండి కూడా మనం ఏంటంటే టేక్ ఇట్ ఈజీ టైప్ లోపల చేయడం మూలంగా చాలా నష్టపోతున్నారు. ఊళ్ళలో కొట్లాటలు అవుతున్నాయి, పంచాయతీలు అవుతున్నాయి. మన నారాయణ అయితే ఒక రోజంతా పంచాయతీ దగ్గరికి పోలీస్ స్టేషన్లో చుట్టుకుంటే కూర్చున్నాం. ఎందుకంటే ఆ చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చాలి, ఆ భూములు పోతున్నాయని వాళ్ళు వస్తారు, వాళ్ళని ఓదార్చాలి. ఈ విధంగా గ్రామ పెద్దలకు కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఊర్లలో వచ్చినాయి. కాబట్టి మనం అందరం కూడా కలిసి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిపార్ట్మెంట్ ఏముందో పాటించాలి. ఇది కేవలం అడవి పందులను సంహరించడానికి మాత్రమే తప్ప జింకలు కానీ ఇంకా మనం లేడ్లు ఇవన్నీ ఉంటాయి, అవి ఏమీ కొట్టడానికి లేదు, కేవలం అడవి పంది. ఎందుకంటే గతంలో నాకు గుర్తుంది, నరసాగూడెం దగ్గర మా పరిశ్రమ చెప్తున్నాడు, ఒక ఆయన మోటార్ సైకిల్ నడిపించుకుంటూ పోతే అడవి పంది పోతే మోటార్ సైకిల్ కింద పడితే ఆయన ఖాళీ వెళ్తే నేను పరిశ్రమ పోయి నరసాగూడెంలోకి పోయి ఓదార్చి రావడం జరిగింది. ఇది చాలా బలంతో కూడుకున్నటువంటి యొక్క అడవి పంది కాబట్టి చాలా డేంజరస్. పంట మొత్తం ఖరాబ్ చేసేస్తుంది. మనం ఎంతో పంట పల్లి కానీ ఇంకోటి కానీ వేస్తే మొత్తం ఖరాబ్ చేసేస్తుంది. కాబట్టి దీనిపైన అవగాహన ఇక్కడ ఉన్న నాయకులు కూడా మీరు అందరూ కల్పించి, ఎవరు కూడా మనకు ఉన్నటువంటి చట్టం ద్వారా మనకు ఉన్నటువంటి ఏదైతే హక్కులని మనం కనుక పొందితే మన పంటల్ని కాపాడుకున్నాం. కానీ తెలిసి కూడా తెలియనంటే ఎవరికి చెప్పకుండా ఏం చేయకుండా ఉంటే ఒకరోజు వాళ్ళ చేను ఖరాబ్ అవుతుంది, తెల్లారి మన చేను ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఏమైనా సరే అందరికీ
అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం మనందరిపైన కూడా ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా అడవులను సంరక్షించడం కూడా మన బాధ్యత. మన డిఎఫ్ఓ గారు కూడా చాలా అడవుల గురించి ఎక్కడ వర్షాకాలం వచ్చిందంటే తను చెట్లు పెట్టే కార్యక్రమం, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. అదేవిధంగా వన్యప్రాణులను కూడా సంరక్షించడం మన బాధ్యత. ఇక్కడ కూడా వన్యప్రాణులను, ప్రకృతిని మనం కాపాడాలి. కాపాడితేనే ప్రకృతి కూడా మనం కాపాడుతుంది. లేకపోతే కాలుష్యం పెరిగిపోయి వర్షాలు పడకుండా చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒక సైడ్ నుంచి సమతుల్యత ఉండాలి, మనం అడవులను కాపాడాలి. అదేవిధంగా మన వ్యవసాయానికి ఏదైతే నష్టం చేస్తుందో అలాంటిది ఈ యొక్క అయితే అడవి పనులు అందుకొచ్చే మన వాళ్ళు మా అయ్యూ అంటాడు, ఓ సువర్ హై సాహబ్ ఉస్కు నైకానా ఓ దళిందర్ పగడతా అని చెప్పి అంటాడు. అర్థంగా అడవి పనులు కొట్టిన వాళ్ళు చాలా మంది చూసినాం, తొందరగా చచ్చిపోతారు, లేకపోతే రోగాలు వస్తాయి, లేకపోతే దరిద్రం చూసుకుంటారు. నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నమాట. అర్థంగా కాబట్టి మనం ఇప్పుడు కూడా సువ్వర్కు నైఖానా క్యాయు ఓయి బలినాపా ఆయన అదే చెప్పిండ. సువ్వర్ అని పేరు అందుకొచ్చే పెట్టారు. కాబట్టి ఇది కొట్టిన తర్వాత ఏం చేయాలంటే మనము బొంద పెట్టేసా క్యా జమీన్ ఖోద్కే గడిమే డాల్దేనా, ఆడికే క్లోజ్ చేసేసారు. అది దాన్ని తినడం చేయడం చేస్తే మన మోహనకృష్ణ ఎంటర్ అయిపోతాడు అక్కడికి, అర్థమే కదా. కాబట్టి ఎవరు కూడా దాన్ని తినడం చేయడం చేయకూడదు. దాన్ని ఎక్కడెక్కడ గుత్తలు దువ్వాలి, బొంద పెట్టేసారు. ఇది మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతటికి మా నాయన రామకృష్ణారెడ్డి గారు నాకు బాగా యాదు, శివుడిపల్లి ఏదైనా పాము కనబడదు అనుకో దాన్ని చంపే వరకు ఇవ్వకుండా. ఎందుకంటే మనం ఫస్ట్ బాగుండాలంటే దాన్ని చంపాలా లేదా? ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఇదేంటంటే మన చేళ్లు బాగుండాలంటే ఈ అడవి పందులను సంహరించాలి. ఈ మధ్య కాలంలో మా చాకలిపల్లికి వెళ్ళి శేఖర్ వచ్చాడు. ఏం శేఖర్, పులులు కూడా వస్తున్నాయంట మీద. ఆయనతో పులిని కొట్టడానికే జమీల్ గారి ఇళ్ళకు, ఎందుకంటే పులులు కొట్టడానికే లేదు రూలు. మన ఫారెస్ట్ ఆఫీసర్లు బోన్ తీసుకొస్తాడు, వాజిద్ భాయ్ పెద్ద బోన్ తీసుకొస్తాడు, దాన్ని వేసుకొని తీసుకోపోతాడు. ఆయనతో పొరపాటును సాబ్ బోలే ఆజావాలంటే కల్లా వీడికోసకల్లా పులిని కొట్టిస్తావు అనుకో సేట్ అందరు ముని బార్ అన్నట్టు అయిపోతుంది కదా. ఏమంటున్నా అది మాత్రం కొట్టద్దు, ఎందుకంటే ఒకసారి పులి వచ్చిందా మీద. ఎందుకంటే మనకి నల్లమల కూడా దగ్గరలోనే ఉంది, మనకు బార్డర్ ప్యాసేజ్ కొద్దిగా ఉంది. కాబట్టి నల్లమల నుంచి మన దగ్గర అప్పుడప్పుడు ఏం చేస్తున్నాయంటే నీళ్లు దానికే పులులు కూడా మన దగ్గరకు వస్తున్నాయి. అయితే నేను గతంలో 14 ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోనాల్డ్ రోజ్ అని కలెక్టర్ ఉంది. ఆ కలెక్టర్ నేను కలిసి మమదాబాద్ వెనుకనే అక్కడ ఒక అడవి ఉంది. ఆ అడవి లోపల ఒక సోలార్ బోర్ వేసినాం. సోలార్ బోర్ అంటే కరెంట్ అవసరం లేదు దానికి డైరెక్ట్ గా ఎండతోనే కరెంట్ తయారవుతుంది. కరెంట్ దానినే మోటార్ ఏమైనా స్టార్ట్ అవుతుంది. అది ఎవరైతే పనిచేస్తాడో ఫారెస్ట్ లో ఆ ఫారెస్ట్ మ్యాన్ వచ్చి నీళ్లు ఆన్ చేసి ఎంత గుంతలు మీరు ఆ నీళ్లు వన్యప్రాణులు తాగడానికని అక్కడ మేము ముఖ్యంగా అక్కడ చీత ఉందని చెప్పి ఇక్కడ వచ్చినాయి, పాదాలు వచ్చినాయి. ఇప్పుడు గంగిరెడ్డి అనే డిఎఫ్ఓ ఉండే, నేను ఆయన కలిసి కలెక్టర్ గారు పోయి అక్కడ సోలార్ వాటర్ పంప్ సెట్ ఆన్ చేసి వచ్చాం. కాబట్టి మనం వన్యప్రాణులను సంరక్షించాలి, అడవులను కాపాడాలి. యథావిధిగా మన పంటలు ఖరాబ్ చేసే అడవి పందులను మాత్రం సంహరించాలి, అవిటిని మాత్రం చంపాలంటే మనం చంపుతాము. యాక్ట్ ఇది తీసుకొని ఇక నేను కూడా ఒకటి తాగిన పోతే అనుకో ఇది చాలా డేంజర్ అమ్మ. ఇది మనం వాడని లేదు, ఇది ఓన్లీ ఎవరు వాడాలి? లైసెన్స్ షూటర్స్, అర్థం కదా. ఇది లైసెన్స్ షూటర్ అంటే జమీల్ భాయ్ దగ్గర 10 మందికి సంబంధించినటువంటి బృందం ఉంది. మన ఫారెస్ట్ ఆఫీస్ లో మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళే షూట్ చేస్తారు. మన దగ్గర ₹1 కూడా అడగరు, ₹1 కూడా అడగరు. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క షూటర్స్ యొక్క సేవలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పరిగి నియోజకవర్గ రైతాంగాన్ని అందరూ కూడా కోరుకుంటూ, ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు చట్టం గురించి అవగాహన ఇప్పుడు మన వాజిద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కల్పిస్తారు, తర్వాత వాళ్ళ స్థానిక ఎస్ఐ గారు కల్పిస్తారు, తర్వాత జమీల్ భాయ్ షూటర్ గారు కూడా చెప్తారు. ఈ విషయాలన్నీ కూడా వినాల్సిందిగా కోరుతూ, ఒకసారి దానికంటే ముందు శ్యామలమ్మ కూడా ఆమె బాధను ఒకసారి చెప్తుంది. ఎవరు కూడా ఇటువంటి పని చేయకుండా. శ్యామలమ్మ
ఒక మాట చెప్పు, ఎవరు పోయి ఇట్లా కరెంటు పెట్టుకోకుండా కాదు, మన పట్ట భూములో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వానికి పంపించి నష్టపరిహారం చెల్లిస్తారు. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. చాలా మందికి అవగాహన లేదు. ఇంతకుముందు మన మౌలిక గారు చెప్పిన ఆ విషయం ఎవరు కూడా అసలు కంప్లైంట్ ఇవ్వచ్చు. మన పంట ఖరాబ్ అయితే ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి, తీసుకుపోయి ఇస్తే వాళ్ళ బాధ్యత అది. కాబట్టి షూటర్స్ తీసుకొచ్చి కొట్టిస్తారు అది. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా వచ్చినప్పుడు లిఖిత పూర్వకంగా ఇవ్వాలి. మన చెన్నారెడ్డి సాబ్ వికారాబాద్ నుంచి 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిండు. డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు ఏమంటుండే, సౌ బక్నా ఏక్ లిఖనా అంటుండే. అర్థమే కదా. మన దగ్గర ఏంటంటే అలవాటు, మన తెలంగాణలో కలిసినప్పుడు అడుగుతాం, మళ్ళీ మీటింగ్ కాడికి వచ్చినప్పుడే అడుగుతాం. మళ్ళా రాసుకోం లేదు, చేసుకోం లేదు, అప్లికేషన్ ఇచ్చడం లేదు. కాబట్టి మనం అది స్వస్తి పలికి ఏదన్నా లిఖితపూర్వకంగా మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్లికేషన్ ఇస్తే వాళ్ళు కూడా సర్వే చేసుకొని ఉన్నతాధికారులకు పంపించి నష్టపరిహారం ఇస్తారు. ఇప్పుడు రాజలింగం గారు మాట్లాడతారు. శ్యామలమ్మ, మీకు ఒక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మా భర్త కరెంటు షాక్ పెట్టి చనిపోయింది. వైరు కాళ్ళకు గుట్టుకొని చూసుకుంటూ పోయాడు. కానీ ఇంత దూరంగా పడి 4-5 కత్తిసార్లు దాటి పడి చచ్చిపోయాడు. దానికి వేరే వాళ్ళు చూసి కొట్లాట అవుతుందో ఏమవుతుందో అని ఫోన్ చేస్తే నా కొడుకు శ్రీనివాసు ఉరికి తండ్రిని లేపుకొని ఫోన్ చేసిండు ఏడ్చుకుంటా. అమ్మ నాయన మాట్లాడతలేడు, కరెంటు షాక్ మాట్లాడుతుంది అని చెప్పి ఊరంతా ఉరికింది. అందరూ ముఖ్య విషయం ఏంటంటే, ప్రాణం పోయినాక ఏమున్నా మనకేం లావలేదు. మన ప్రాణం కాపాడుకోవాలంటే పని చేయొద్దు. దానికి చట్టం ఉంది, చట్ట ప్రకారంగానే పోవాలి. చట్టము చేస్తే చాలా తిప్పలేదు, చట్టం కాపాడాలి, చట్టం ప్రకారంగానే పోవాలి. చట్టం ఏం చెప్తుంది? ఇప్పుడు మేమే డిపార్ట్మెంట్లో మిమ్మల్ని పంపిస్తున్నాం మనుషులను. మీ ఊర్లో అడవి పందులు, హలో, మీ ఊర్లో అడవి పందులు మీ అడవిని నష్టం చేస్తే మాకు సమాచారం చెప్పండి. ఒక అప్లికేషన్ ఇచ్చినాం, దాని మీద దరఖాస్తు మీద పేరు రాయండి, సర్వే నంబరు, పట్టా నంబరు, దానికి తగ్గట్టు ఒక ఆఫీసర్ గిట్ట మేము నియమించినాము. ఆయన మీరు చెప్పినట్టు చేసి మాట్లాడండి. ఒకవేళ నష్టపరిహారం జరిగితే ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నష్టం ఇస్తుంది. దానికి మీ చేయని ఎంత అయిందో అది. కాకపోతే మీరు చంపితే మీరు చచ్చిపోతారు ఒకప్పుడు. అప్పుడేమవుతుంది? చాలా నష్టమవుతుంది. పిల్లలకు మనం తప్పు చేసినట్టు అవుతుంది. అయితే నష్టపరిహారం అనేది డిపార్ట్మెంట్ ఇస్తుంది. మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి, మేము వస్తాము, మీరు చూపించిన జాగ్రత్త మేము దాన్ని తుపాకు తీసుకొని చంపి అప్పుడే గుంత తీసి దాంట్లో గుంతలో పాతేస్తాం. అసలు మాంసం తినొద్దు, తింటే గిట్ట దాంట్లో ఇసం ఉంటుంది, మనుషుల గిట్ట ఇదవుతుంది. అది మాకు రూల్స్ ఉంది, రూల్స్ ప్రకారంగా మేము చెప్పొద్దు. సబ్కు నమస్కారం. కానీ కాలిస్తే చాలా టైం పడుతుంది, వర్షం వచ్చింది ఉంటే. అయితే కాల్చే ముందు చచ్చిపోయినట్టే దాని మీద మేము పైసలు వేస్తాం. ఎవరన్నా తినొద్దని, పాతతో మాత్రం పీక్కుని తినటోళ్ళు గిట్టున్నారు. అందు గురించి మేము పైసలు వేస్తాం దాని మీద. ఎండ్రింగ్ అని మనం హెల్త్ డిపార్ట్మెంట్ మనం పశువుల దవాఖానకి వెళ్ళి తెస్తాము. తెచ్చి దాని మీద వేసినాకనే మేము పాత కొడతాం, కాలు. ఇంకోటి రెండో విషయం ఏంటంటే, సార్లు అందరూ మంచి విషయం చెప్పారు కానీ అసలు విషయం ఎవరు చెప్పలేదు. కరెంటు పెట్టి చచ్చిపోతే మీ మీద కేసు అవుతుంది. కేసు అయినప్పుడు జైలు పోవాల్సి వస్తుంది. జైలు పోతే కనీసము 10 సంవత్సరాల శిక్ష ఉంటుంది. దీనికి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఒకవేళ అడవి జంతువు చచ్చిపోయినా, మీరు కావాలని కరెంట్ పెట్టినా, మీ మనిషి చచ్చిపోయినా కేసు అయితే కంపల్సరీ అవుతుంది. ఇది కేసు ఎందుకు కానీ కంపల్సరీ చేసుకుంటే మాత్రము సార్ చెప్పినట్టు 1 ఎకరమో 2 ఎకరాలు, నాకు 10 ఎకరాలు దాతానికి వస్తే ఏం చేస్తారు? 10 ఎకరాలు రాపించుకుంటారు. అందు గురించి దయచేసి కరెంటు షాట్ పెట్టకండి. మా యొక్క इलेक्ट्रिसिटी वायलेशन एक्ट एंड वाइल्ड लाइफ वायलेशन एक्ट 2 एक्ट आर देयर उसमें दोनों का अलग अलग पेनाल्टी అన్నప్పుడు 2 రకాలు వస్తాయి, 3 రకాలు వస్తాయి. అందరు ఇన్వాల్వ్ అవుతారు. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతారు, పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మీకు ఎక్కడ పోకుండా మెస్లకుండా మీకు ఇట్లా కరెంట్ పెట్టరు, అట్లా చాలా నష్టం చేయాల్సి వస్తుంది. దయచేసి కరెంట్ షాట్ పెట్టకండి. మాకు చెప్పండి, మేము షూట్ చేసి దాన్ని చంపేస్తాము. చంపేసినాక బాధ్యత పాతాము, పాతినాక పంచనామా చేస్తాము, పంచనామా సర్టిఫికేట్ తీసుకుపోతాము. మేము ఇక్కడ వచ్చినప్పుడు మీకు మీ ప్రజలకు చెప్తాము మేము వస్తున్నామని. మాకు 1 వారం రోజుల ముందు ఇంటిమేషన్ వస్తుంది. మేము వచ్చే ముందు ఇక్కడ చెప్తాం మీకు. ఎందుకంటే ఒకవేళ చెప్పకుండా మేము ఇక్కడ దొంగలేమవుతాము. ఏదో అడవి జంతువు కొట్టుకోపోనికి వచ్చారు అని తెలుస్తుంది.
మేము బాజాబ్తా ఇంటిమేషన్ తోటి వస్తాము, మేము బాజాబ్తా పని చేస్తాము, పాతి పెట్టినాక పంచనామా తీసుకొని పోతాం. నమస్కారం. विश यू हैप्पी दशहरा. जैसे हिंदी में भी बोलो. ఇది మన ఎమ్మెల్యే సార్ మీకు అందరికీ పరిచయం చేసిన, నేను ఆల్రెడీ వైల్డ్ లైఫ్ వార్డెన్ వికారాబాద్ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్ కి, ఇంకా అడిషనల్ నాకు అథారైజ్ ప్యానల్ షూటర్ కూడా ఉన్నాను నేను ఫారెస్ట్ నుంచి. ఇది కాంప్లయన్స్ మన రూల్స్ ప్రకారంగా చేస్తున్నాం. మీ అందరు కోఆపరేషన్ ఇంపార్టెంట్ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్లో ఏముందంటే, ఇది అడవి పందులు మీకు నష్టం, పంటలు ఏమో నష్టం చేస్తున్నాం, ఎంత నష్టం అవుతుంది మీకు మంచిగా తెలుసు, పొలాలు ఎట్లా ఉన్నాయి, అది మొత్తం మీకు ఫ్యాక్ట్ మీకు మంచిగా తెలుసు ఎట్లా అవుతుంది. మీరు ఏం చేయాలంటే, ఇది మన ప్రొసీజర్ ఫార్మ్స్ పెట్టిన, ఇది సర్పంచ్ పంచాయత్ సెక్రటరీకి సబ్మిట్ చేయాలి మీ కంప్లైంట్. ఏదో పంట నష్టం అవుతుంది, అడవి పందులు మీ పంటలో వచ్చి ఎక్కడెక్కడ రోడ్ మీద కూడా యాక్సిడెంట్స్ కూడా అయిపోయింది, చాలా జరిగింది. ఇంకా మనకి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఎలక్ట్రిఫికేషన్ అయిన కదా, ఇట్లా పాస్ట్ కూడా చాలా అయింది. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏమంటే, మీ కోఆపరేషన్ కమ్యూనికేషన్ క్లియర్ గా ఉండాలి. కోఆపరేషన్ కమ్యూనికేషన్ అంటే మన ఈ ఫార్మాట్ లో మీ రైతు పేరు, సర్వే నంబరు, ఫోన్ నంబర్ కూడా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే ఇది మొత్తం ఇచ్చిన తర్వాత మా ఆఫీస్ కి పంచాయత్ సెక్రటరీ స్టాంప్ చేసి ఇది వెరిఫై చేస్తా, ఫిజికల్లీ వెరిఫై చేస్తా, డ్యామేజ్ ఎక్కడ ఉందా లేదా, అది కూడా ఇంపార్టెంట్ ఉన్నది. ఎట్లనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు లేదు, ఆ పర్మిషన్ ఒకే 1 వీక్ టైం ఉంటుంది. దాని మీద షూటర్, మన రేంజ్ ఆఫీస్ ఒక స్టాఫ్ మాతోనే ఉంటా. నేను కూడా ఏం చేస్తానంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఏరియా పోలీస్ స్టేషన్ కి కూడా ఇంటిమేషన్ ఇస్తాను, ఇట్లా చేస్తున్నా. ఇది ఎందుకంటే లా ఆర్డర్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది వేరే వాళ్ళు మిస్యూజ్ చేయలేకుండా, ఇంకా ఏదో వేరియస్ మిస్యూజ్ లేకుంటే ఇది మంచిగా చేయాలి. ఇది రెస్పాన్సిబిలిటీ, అందరు మన సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇది చెట్టులు, ఇది నీళ్లు లేకు, మొత్తం ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఇది కాదు ఫారెస్ట్, పోలీసు, రెవెన్యూ అట్లా కాదు. మన ఇండివిజువల్ గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఏదో సస్పిషియస్ ఏదో యాక్టివిటీ, హంటింగ్ ఏదో ఉంటే రిపోర్ట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇంటిమేట్ చేయాలి, సార్ ఇట్లా ఉండదు అని ఇన్ఫర్మేషన్ చేయాలి. మన కోఆర్డినేషన్ కోఆపరేషన్ లేకుంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. అందరి 24 hours టైం ఉంటా, పంటకి పని అయిన తర్వాత రెస్ట్ చేస్తా, మన 24 hours డ్యూటీ వాళ్ళు ఉంటారు. కమ్యూనికేషన్ మీ లోకల్, మీకు పంచాయత్ సెక్రటరీ లేకుంటే మన ఫారెస్ట్ ఆఫీస్ ఎవరు ప్రాబ్లం చేస్తే మీకు కమ్యూనికేట్ లేకుంటే మీరు రిపోర్ట్ చేయి ఎమ్మెల్యే సార్ ఆఫీస్ కి, క్యాంప్ ఆఫీస్ కి. నేను నా నంబరు మొత్తం ఉన్నది, నేను కూడా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మా రోల్ స్పెసిఫిక్ గా పబ్లిక్ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేయాలి. ఏదో ప్రాబ్లం అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి, సార్ ఎట్లా ఇనిషియేటివ్ తీసుకుని ఎమ్మెల్యే సార్ ఇది పెద్ద ప్రోగ్రామ్ పెట్టిన, ఎందుకంటే కనెక్ట్ చేయాలి. ఇది కనెక్టివిటీ ఇంపార్టెంట్. నేనున్నా ఎట్లా, మా నంబర్ ఎట్లా, ఎవరు కనెక్ట్ చేస్తా, ఎవరు ఎక్కడ. మన వికారాబాద్ అంటే మాకి 6 రేంజ్ ఆఫీసెస్ ఉన్నది, ఎంత స్టాఫ్ ఉన్నది. జమీల్ అంటే కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా కాల్ చేస్తే ఏం చెప్తుంటే, ఒకసారి మీ ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నా, ఎక్కడ ప్రాబ్లం ఉంది, సరే మీ డీటెయిల్ తీసుకొని మా రేంజ్ ఆఫీస్ కి ఇంటిమేట్ చేస్తా, ఇట్లా ప్రాబ్లం ఉంది, మన లోకల్ బీట్ ఆఫీసర్ కి పంపి వెరిఫై చేస్తా. ఆ సహాయం మీకు మన అందరికీ ఒక కోఆపరేషన్ ఉండాలి. మన పోలీస్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఎవరు వేటా చేస్తాను, ఎవరు మీసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తాను ఎట్లా తెలియాలి. మన డిపార్ట్మెంట్ ప్రొసీజర్ లో ఉంటే ఇది ఇంటిమేషన్ ఉంటా, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటా, ఇట్లా అని కోఆపరేషన్ ఉండాలి. లేకుంటే ఎవరు వచ్చి అట్లా చేసి వెళ్ళిపోతే అది మంచి కాదు. అది పని ఇది 7 days టైం పెట్టిన మన డిపార్ట్మెంట్ నుంచి 7 days టైం పర్మిషన్ టైం ఇస్తా. దాంట్లో ఒకేసారి 2 సార్లు ఎప్పుడు అది ఇంటిమేషన్ చేసి మన షూటర్ తోని ఒక బీట్ ఆఫీసర్ ఉండాలి. పంచనామా మీ పెద్దవాళ్ళు, ఆ ఊరు వాళ్ళు అది అంతా చేసి కొట్టిన తర్వాత వేసి ఫొటోస్ మొత్తం అది ఫార్మాట్ ఉన్నది పంచనామా కూడా. దీనిలో లాస్ట్ లో పేరు రాపేయాలి, సొంతకం చేయాలి. ఇంకా మనం నుంచి తీసుకెళ్తాం, ఏ టైం కొట్టినా అది. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏమంటే, సార్ ఇనిషియేటివ్ పెద్ద తీసుకున్నా కదా, మీ అందరు కోఆపరేట్ చేస్తే మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉంటే కొంచెం కమ్యూనికేట్ చేయాలి. మన ఫార్మర్స్ కి, రైతులకి తెలియలేదు ఎట్లా అంటే, ఇది ప్రీ ఫార్మేట్ ఉంది, ఒక జిరాక్స్ చేసి ఆయనకి ఇచ్చేస్తే ఆమె ఫిల్అప్ చేసి ఇచ్చేస్తారు. తర్వాత నాకు కూడా ఇంటిమేషన్ వచ్చేస్తారు రేంజ్ ఆఫీస్ నుంచి, ఈ ఊర్లో ఇట్లా ప్రాబ్లం ఉంది, పోయి చూడాలి అని. సరే, అదే మా రిక్వెస్ట్ అదే ఉన్నది, ఫార్మాట్ చేయి. ఇంకా రూల్స్ రెగ్యులేషన్ ఇంపార్టెంట్ ఉన్నది. మన ఫారెస్ట్ ప్రొటెక్షన్
ట్రీ ప్లాంటేషన్, ఎందుకంటే ఇది కాపాడాలి, ఇది ఎన్వైరన్మెంట్ వెరీ ఇంపార్టెంట్. పొల్యూషన్ లేకుండా మొత్తం ఇది మన పక్కన అది చూడాలి. हम जो एनवायरमेंट में रह रहे हैं, एग्रीकल्चर एक वन ऑफ द बहुत इम्पोर्टेंट हमारा डेली लिविंग का इम्पोर्टेंट रिसोर्स है. ये इतना इम्पोर्टेंट है, किसान मेहनत करके उसको लेकर आता है. ये सिटी और स्टेट डिस्ट्रिक्ट हर जगह ट्रैवल करता है, जैसे कि पैडी है, राइस है, जो, लेकिन इसका ये मेहनत का पसीने से वो लेके आ रहा है, उसको मिल रहा है. तो उसको प्रोटेक्ट करने के लिए हम सोशल, उसमें हमारा इसमें कोई फिनेंशियल हमारा अपना खुद का पैसा लगा के कार्ट्रिजेस, फ्यूल सब अपना वॉलेटरी खर्च करे. सो इसमें कोई गवर्नमेंट से कोई वो नहीं है, हमारे को एड नहीं है. ये जैसा आप लोग को ऐसा प्रॉब्लम है तो उसको सॉल्व करने के लिए ऐसा एक सोशल करें. तो एमएलए साहब वही इनिशिएटिव को आगे बढ़ाना चाह रहे हैं. आप सबका कॉपरेशन इंपॉर्टेंट है. ऐसा कुछ भी इश्यूज रहे तो आप मेरा नंबर भी शेयर करता हूँ. मैं भी एस्केलेटेड, क्योंकि मेरे को हेड ऑफिस रिपोर्ट करना रहता, मेरा डीएफओ का इंस्ट्रक्शन ऑर्डर से ओबे करना पड़ता. रूल के तहत पूरा काम होता है. हमारे सेक्शन दे फॉलो द रूल्स एंड ऑर्डर्स. उसी के तहत हम ये कर रहे हैं. आपसे रिक्वेस्ट है कि आप कोऑपरेट करिए प्लीज. अगर कुछ नंबर चाहिए तो मेरा भी ले सकते हैं. कभी भी ऐसा कुछ भी है तो इन्फॉर्मेशन कुछ भी रहे तो आप हमारे को कम्युनिकेट करेंगे. हम आपके साथ 100% कोऑपरेट करेंगे, सपोर्ट करेंगे. थैंक यू. एमएलए గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అయూబ్ గారికి మరియు ఇతర కాంగ్రెస్ లీడర్స్ అందరికీ నమస్కారం. ఇక్కడ స్పెషల్గా ఒక డ్రైవ్, అవేర్నెస్ డ్రైవ్ మీకు అందరికీ తెలియాలి అని చెప్పేసి ఎమ్మెల్యే సార్ గారు ఒక మంచి ప్రోగ్రామ్ని మీకు అందరికీ కండక్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే అవగాహన, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ ఊర్లలోకి వెళ్ళి 10 మందికి చెప్తే అది అక్కడ ఉన్న రైతులకు అందరికీ తెలుస్తుంది. అట్లా తెలియడానికి కోసం అని చెప్పేసి ఈ మంచి డ్రైవ్ని ఏర్పాటు చేశారు. ఇది మెయిన్గా ఏంటంటే రైతులకు అందరికీ తెలియాలి, మీ పంట పొలాలకి మనం పంటని కాపాడుకుంటున్నాం అని చెప్పేసి మంచి దొంగ కరెంట్లు తీసుకొని వైర్లు పెట్టేసి మన పంటని కాపాడుకోవడానికి చేస్తాం. ఎస్పెషల్లీ ఏంటంటే అడవి పందుల నుంచి కాపాడుకోవడానికి మనం వైర్లు కడతాం. తప్పు జారి మీరు ఒకసారి ఆలోచించండి. అడవి పందుల కోసం మనం కట్టినట్టు అక్కడ నెమిలీలు కానీ, జింకలు కానీ, ఇందాక చెప్పినట్టు పులులు కానీ షికారుకు వచ్చినాయి అనుకో, అది ఇంకా పెద్ద కేసు అవుతుంది. మీకు అవగాహన ఉండాలి. తెలియక చేసే తప్పులే మనకి రేపటికి చాలా ఇబ్బంది పరంగా తయారవుతాయి. ఇప్పుడు అడవి పందుల కోసం అని పెట్టినాం సార్, కానీ నెమలి వచ్చి పడ్డది మేమేం చేసాం సార్ అంటే అట్లా నడవదు. చట్టం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చట్టంలోనే రాసి పెట్టింది, ఫస్ట్ పేజ్లోనే రాసి ఉంటుంది. ఆ చట్టాన్ని మనం తెలుసుకోవాలి. అట్లాంటి అవగాహన చెప్పడానికి ఫారెస్ట్ వాళ్ళు మేము అందరం వచ్చినాం అన్నమాట. ఈ ఏవైతే వైర్ లైన్ పెడతామో ఈ వైర్ అనేది మనం పెట్టకుండా ఉంటే బెస్ట్ కదా. ఇప్పుడు సార్ ఒక ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రొసీజర్ పరంగా వెళ్ళి అడవి పందులని సమూలంగా చేయడానికి వేసి మనం ఫారెస్ట్ వాళ్ళ హెల్ప్ కానీ, షూటర్ హెల్ప్ కానీ తీసుకుంటే మనకు అందరికీ చాలా బెనిఫిట్ జరుగుతుంది. అట్లా కాదని చెప్పేసి మనం వైర్లు పెట్టి ఒక ప్రాణం పోయింది అనుకోండి, ప్రాణం పోయినాక తిరిగి తీసుకురావాలి, అది చాలా ఇబ్బంది. ఆ ఫ్యామిలీ ఎవరైతే రైతు ఉంటాడో ఆ ఇంటిని కాపాడేవాడు ఉంటాడు, ఆ ఇంటికి సంపాదించేవాడు ఉంటాడు. ఇప్పుడు ఆ ఇల్లు మొత్తం రోడ్డుని వస్తుంది. మనం వేసుకున్న వైరు మనకు తగిలినా మనకే నష్టం, పక్క పొలానికి అటువైపు నుంచి వెళ్తున్నప్పుడు పక్క పొలానికి తగిలినా కానీ అది మొత్తం ఆ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. చేయడానికి కేసులు జరుగుతాయి. చట్టపరంగా చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయండి, మీకు అందరికీ తెలియాలి. ఏదైతే ఈ విషయాలలో మీరు ఎలక్ట్రికల్ వైర్స్ వేసేసి ఫీల్డ్ చుట్టుపక్కల మొత్తం వేసేది అనుకోండి, మీకు చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఈ విషయాలు మీకు తెలిసి ఉండాలి, తెలుసుకోండి. రేపు గాడికి ఎలాంటి తప్పు జరగకుండా, మీ నుంచి ఎలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే మీరు ఈ విషయాల్లో తెలుసుకోవాలి, ఈ డ్రైవ్ని ఉపయోగించుకోవాలి. మేము ట్రైనింగ్ ఉన్నప్పుడు గ్రే హౌన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఒక వారం రోజులు మొత్తం అడవిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అడవిలో మొత్తం ఇక నక్సలైట్స్ ని వాళ్ళని వెతుకుంటూ వెళ్ళిపోతుంటాం అన్నమాట. అక్కడ కూడా మాకు వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ఇవే. మా షెడ్యూల్ క్లియర్ గా ఉంటుంది అన్నమాట. దాంట్లో ఈ ఎలక్ట్రికల్ వైర్స్ వేసి ఉంటాయి, వాటిని తప్పించుకొని మీరు వెళ్ళాల్సింది ఉంటుంది అని చెప్పేసి క్లియర్ గా ఒక పాయింట్ ఉంటుంది. అక్కడ కూడా పొలాలు ఉంటుంటాయి కాబట్టి, అడవిలలో పండించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వేరే జంతువులు ఏవి రాకుండా ఉండడానికి వాళ్ళు కూడా వైరింగ్ వేస్తుంటారు. మాకంటే డిఫెన్స్ నుంచి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, కానీ మీకు అవగాహన ఉండదు. మీకు అవగాహన లేదు కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ చేయకపోవడమే మనం ఉత్తమం, అట్లాంటి దాంట్లో పడకపోవడమే ఉత్తమం. కాబట్టి తప్పు చేసి ఎట్టి పరిస్థితులు తెలిసి తెలియగానే కానీ ఎప్పుడు కూడా మీరు ఆ పొలాలకి వైరింగ్ చేసుకోకండి. ఏమున్నా కానీ ఒక ప్రొసీజర్ ఉంది, ఒక చట్టం ఉంది. ఆ చట్టపరంగా మన ఫారెస్ట్ వాళ్ళు కానీ, మన షూటర్స్ కానీ వీళ్ళు హెల్ప్ చేస్తారు. తప్పకుండా మీకు అండగా నిలుచుంటారు. ఈ విషయాలలో మీరు కంపల్సరీ అవగాహన కలిగించుకొని ఉండాలి. ఓకేనా? నమస్కారం. వేదిక నిర్వహించిన పెద్దలు, ఫారెస్ట్ అఫీషియల్స్, పోలీస్ అఫీషియల్స్, మిత్రులు అందరికీ
తెలియజేసేది ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమము. ఇది 10 సంవత్సరాల నాడు జరిగేది. కానీ ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకొని రైతుల బాధిత మిత్రుడనుంది, రైతు బాధిత బంధువు అనండి, ఏదో విధంగా ఇది చేస్తుంటే రైతులకే లాభం కాదు. ప్రతి సంవత్సరము ఒక 10% పత్తి కానీ లేకపోతే మొక్కజొన్న పంట కానీ సేవ్ అవుతుంది దీని నుంచి. అంటే ఇది ఆ రైతుకు ఒక్కరికే కాదు, మొత్తము దేశంకే ఒక 10% పంట ఎక్కువ పండినట్టు లెక్క. ఇది 10 సంవత్సరాల నుంచి కూడా మనం అందరం ఆలోచిస్తున్నాము, ఏం చేద్దామని అనుకుంటున్నాం. కానీ ఇలాంటి ఆలోచన మనకి ఎవరికి రాలేదు, నాకు కూడా రాలేదు. మేము కూడా చంపినాము, ఏదో దొంగతనాన్ని చేసేసేసినాం. కానీ ఇప్పుడు ఇది అఫీషియల్గా మన ఎమ్మెల్యే గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని పిలిపించేసేసి దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేద్దామని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా దానికి సహకరించేసి ఈ విధంగా చేస్తాము, మీరు చేయకుండా మీరు చేస్తే తప్పు అవుతుంది, మేము చేసేస్తే అది కానూన్ ప్రకారం ఒప్పు అవుతుంది, ఈ విధంగా చేయండి అని చెప్పిండ్రు. మనం ఈ విధంగా చేసేసేసి ప్రతి గ్రామంలో ప్రతి ఎకరంలో కూడా మనం అట్లీస్ట్ ఒక 10% పంట ఎక్కువ తీయవచ్చు. నేను 100 ఎకరాలలో నేను 10% ప్రతి సంవత్సరం నష్టపోతున్నా. నాకు తెలిసి ఎంత నా కౌలుదారులు ఎంతమంది నష్టపోతున్నారు, నేనెంత నష్టపోతుందని. దీనికి ఇది చాలా మంచి పరిష్కారము. దీనికి మన ఎమ్మెల్యే గారికి, ఫారెస్ట్ అఫీషియల్స్కు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. సింపుల్ ధన్యవాదాలు కాదు, చాలా 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 కృతజ్ఞతలు. ప్లస్ మొక్కజొన్నలే కాకుండా పత్తి కాయలు కూడా తింటున్నాయి. పత్తి కాయలు వరి చేత నా దగ్గర లేవు కాబట్టి నేను చెప్తాను. 5 ఏమున్నదంటే రైతు సర్వే నెంబర్ తోటి మెన్షన్ చేసి అప్లికేషన్ ఇస్తాడు. ఈ స్పెషల్ ఆఫీసర్లు ఏంటంటే ప్రతి ఊరికి ఒకరు లేరు, 4-5 ఊళ్ళకు 7 ఊళ్ళకు ఉన్నారు. వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంతకం తీసుకోవాలంటే కొద్ది ప్రాబ్లం అవుతుంది. సెక్రటరీ సంతకంతో పంచాయత్ సెక్రటరీ తోటి మీకు ఇచ్చేసినట్లు ఆ అమెండ్మెంట్ ఒకటి చేసేస్తే చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ సంతకం తీసుకొని మీకు ఇచ్చేసేస్తే మీరు చూసుకునేటట్టు మళ్ళా మీరు పంచాయతీ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకుంటే ఆ రైతు ఆ రోజు సాయంత్రం పంచనామా చేసుకుంటారు. కాబట్టి మీకు ముఖ్యంగా